హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకుకూరలు తినలేని వాళ్ళు ఇలా పాలకూర వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పాలకూర వెల్లుల్లి కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ని తీసుకొని 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు ఇలా రేఖలుగా తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయ రేఖలు అలా బరకగా చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే అంత బాగోదు. అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇలా 2 కట్టలను పాలకూర తీసుకున్నాను. ఇవి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఈ పాలకూర ఆకుని యాడ్ చేసుకుని బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోప్స్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉల్లి వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఇది ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. ఈ వెల్లుల్లి ఉల్లికారం పచ్చివాసన అంతా పోయింది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న పాల ఆకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఈ వెల్లుల్లి కారంలోకి మిక్స్ అయ్యేలా గట్టి పెట్టుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. పాలకూర అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. అందులో మనం చాలా చిన్నగా తరుగు పెట్టుకున్నాము. సో చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తీస్తూ తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఇక వదిలిపెట్టరు. ఒక ముద్ద ఎక్కువే తింటారు. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.